హలో ఫ్రెండ్స్, నేను నైకా నుంచి అయితే ఒక మంచి ప్రోడక్ట్ని బుక్ చేసుకున్నాను. సో నైకాలో మంచి ప్రోడక్ట్ అండర్ 500 రూపీస్ అండి. సో రీజనబుల్ ప్రైస్. నేనైతే లోటస్ సన్ స్క్రీన్ ప్లస్ సీరం రెండు ఉంటాయి కలిసి. సో ఈ ప్రోడక్ట్ని అయితే నేను బుక్ చేసుకున్నాను. అసలు ముఖ్యంగా మనము సన్ స్క్రీన్ ఎందుకు వాడాలో మనం తెలుసుకుందాము. సన్ స్క్రీన్ వచ్చేసి మనకు సన్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. కాబట్టి మనము బయటకి వెళ్ళినప్పుడు సన్ నుంచి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనం సన్ స్క్రీన్ అనేది తప్పనిసరిగా యూస్ చేయాలి. ఎందుకంటే మనకి సన్ నుంచి వచ్చే యూవీఏ యూవీబీ రేస్ ఉంటాయి కదా, ఈ కిరణాలు అనేవి డైరెక్ట్ మన స్కిన్ పై పడి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో పోర్స్ ఉంటాయి కదా, స్కిన్ లోపలికి పోర్స్లోకి అబ్జర్వ్ అవుతుంది. తర్వాత మనకి పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వడం కానీ, తొందరగా స్కిన్ ముడతలు పడడం కానీ ఇలాంటివి నడుస్తుంది. కాబట్టి మనము మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే తప్పనిసరిగా మనం సన్ స్క్రీన్ అనేది వాడాలండి. అయితే ఎలాంటి సన్ స్క్రీన్ యూస్ చేసుకోవాలి? సో మన స్కిన్కి సంబంధించిన సన్ స్క్రీన్ ఏది యూస్ చేయాలి, మన స్కిన్ ఎలాంటి టైప్ అనేది మనం తెలుసుకోవాలి. నార్మల్ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, అండ్ ఆయిలీ స్కిన్నా, అండ్ సెన్సిటివ్ స్కిన్నా, స్కిన్ టైప్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. సో మనకి సూటబుల్ అయ్యే సన్ స్క్రీన్ని మనము ఒక మంచి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మన స్కిన్ ఏంటి అనేది చూపించుకున్న తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసిన దాన్ని బట్టి ఒక మంచి సన్ స్క్రీన్ అయితే మనం యూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను లోటస్ హెర్బల్ సేఫ్ సన్ స్క్రీన్ అల్ట్రా ఆర్ఎక్స్ సన్ స్క్రీన్ విత్ సీరం, ఇందులో SPF 60+ PA++++ ఉంటుంది. సో SPF 60 అంటే మనము ఎన్ని అవర్స్కి ఒకసారి అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ మనకు 60+ అని ఉంటుంది కదా, అంటే 1 అవర్కి ఒకసారి అలా. యాక్చువల్గా సన్ స్క్రీన్ అయితే 2 అవర్స్కి ఒకసారి అప్లై చేసుకోవాలండి. బట్ మనం ఇంట్లో ఉండే లేడీస్కి అయితే అవసరం లేదు. బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఒక 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి మనం అప్లై చేసుకుంటే చాలా బాగా సన్ నుండి ప్రొటెక్ట్ అవుతుంది. సన్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది స్కిన్ అనేది. PA++++ అండి, ఎన్ని ప్లస్ ఉంటే అంత మంచిది అన్నట్టు. ఇది ఆర్గానిక్గా తయారు చేస్తారు, ఎలాంటి కెమికల్స్ అనేవి లేవు. ఈ సన్ స్క్రీన్ అనేది ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. రిచ్ వాటర్ బేస్డ్ సీరం ఉంటుంది. అసలు వైట్ కాస్ట్ అనేది ఉండదండి. ఇందులో హైలరానిక్ యాసిడ్ అంటే ఉంటుంది. అందులో హైలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకు ప్రీవెంట్గా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో మనకి పారాబిన్ ఫ్రీ ఉంది అండి. దీనిపైన చూసుకున్నట్లయితే ఇది అందరి స్కిన్స్కి కూడా యూజ్ అవుతుంది. సో మనము యూజ్ చేసే క్రీమ్స్లలో పారాబిన్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇందులో పారాబిన్ ఫ్రీ కూడా ఉండండి. దీని కాస్ట్ వచ్చేసి 575 ఉంటుందండి బయట షాప్స్లో. బట్ మనకి ఆన్లైన్లో అయితే తక్కువ ప్రైస్కి వస్తుంది. నాకు 477 రూపీస్కి నైకాలో వచ్చింది. అంటే మనకి ఆన్లైన్లో ఆఫర్స్ ఉంటాయండి. ఆఫర్స్ ఉంటే మాత్రం మనము ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలా మంచిది. సో ఈ లోటస్ హెర్బల్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయండి, ఇందులో ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో దీనిపైన మనము లిబరల్లీ ఈవెన్లీ ఎక్స్పోజ్డ్ పార్ట్ ఆఫ్ ఫేస్ అండ్ బాడీ 15 minutes బిఫోర్ గోయింగ్ అవుట్ అండి. బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఒక 10-15 minutes ముందు పెట్టుకోవాలి. వెంటనే పెట్టుకొని వెంటనే బయటికి వెళ్ళొద్దు. మీకు వీలు ఉంటే కనుక 2 అవర్స్కి ఒకసారి ఈ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. హైలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకు రెడ్యూసింగ్ యాక్నే, బ్రేక్అవుట్స్ అండ్ స్కిన్ రెడ్నెస్కి, ఇరిటేషన్కి కాకుండా మనకు యూజ్ అవుతుంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సన్ స్క్రీన్, అండ్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మనకి వైట్ కాస్ట్ అనేది అస్సలు ఉండదు.
మంచిగా అనిపిస్తుందండి. స్కిన్‌లోకి తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది. నేనైతే ఫేస్‌కి కూడా పెట్టుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఈ బాటిల్ ఎలా ఉంటుందంటే పంపింగ్ సిస్టమ్ అండి. ట్యూబ్స్ అయితే మనకి సరిగా కొంచెం బాగా నాకైతే ట్యూబ్ అంటే అంతగా నచ్చదు. అందుకే నేను పంపింగ్ సిస్టమ్ అండి. బాటిల్ కూడా చాలా లవ్లీగా ఉంది. చాలా బాగుంది బాటిల్ అయితే నాకు చాలా నచ్చింది. స్లిమ్‌గా ఉంది బాటిల్. సో, నాకైతే చాలా ఇష్టం అండి. లోటస్ ప్రొడక్ట్స్ అనేవి నేను యూజ్ చేస్తున్నాను. సో, నా ఎక్స్‌పీరియన్స్ కొద్దీ మీకు ఈ బాటిల్ వచ్చేసి చూడడానికి అయితే మనం ఈజీగా మనం బయటికి తీసుకెళ్ళొచ్చు. చిన్నగా బాగుంటుంది ముద్దుగా. అండ్ దీని క్వాంటిటీ వచ్చేసి 50 ఎంఎల్ అండి. 50 ఎంఎల్ అంటే చాలా తక్కువేనండి. బట్ మనకైతే మంచి రిజల్ట్. సో, ఇదండి లోటస్‌కి సంబంధించిన సన్ స్క్రీన్ సంబంధించిన రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్.